డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట సంక్రాంతి సందర్భంగా ప్రియదర్శిని బాల్ విహార్లో ఏర్పాటు చేసిన మెగా బొమ్మల కొలువును స్థానిక శాసనసభ్యులు బండారు సత్యానందరావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ప్రియదర్శిని బాల విహార్ వ్యవస్థాపకులు దివంగత అద్దంకి కేశవరావు విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. తదుపరి జ్యోతి ప్రజ్వలనతో దైవారాధన చేశారు. తెలుగువారి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ఇంత పెద్ద బొమ్మల కొలువును ఏర్పాటు చేసిన కరెస్పాండెంట్ అద్దంకి బుద్ధ చంద్రదేవ్ కుటుంబ సభ్యులను, బొమ్మల కొలువు విశిష్టతను వివరించిన చిన్నారులు అనురాగ్, గ్రేసీలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బూసి జయలక్ష్మి, భాస్కర్రావు, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు కంఠంశెట్టి శ్రీనివాస్, ముత్యాల బాబ్జీ, వెళ్ల మారుతి ప్రసాద్, దేవపటి వెంకటేశ్వరరావు, కాసా విద్యాసాగర్, చోడపనీడి భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. ఈ బొమ్మల కొలువును మరో 3 రోజుల పాటు అందరి సందర్శనార్థం ఉంచుతామని ప్రియదర్శిని బాల విహార్ అకాడమిక్ డైరెక్టర్ అద్దంకి ఓపెనింగ్ కొరకు వచ్చిన శ్రీ బండారు సత్యానందరావు గారికి నమస్కారములు. నా పేరు గ్రేసీ. నా పేరు అనురాగ్. మేము 6వ తరగతి చదువుతున్నాము. ఒక జాతి సాంస్కృతిక జీవన విధానాన్ని ఆ జాతి నిర్వహించే వేడుకలను బట్టి గ్రహించవచ్చు. మానవుడు తన జీవన క్రమంలో 10 మందితో కలిసి ఆనందోత్సవాలను నింపుకునేందుకు ఏర్పాటు చేసుకున్న పవిత్రమైన ఆరోగ్యప్రదమైన వేడుకలే పండుగలు. ఒక్కొక్క పండుగకు ఒక్కొక్క రకమైన సందడి. బొమ్మల కొలువు అనగానే మనకు 2 పండుగలు తరపుకు వస్తాయి. ఒకటి దసరా, 2 సంక్రాంతి. బొమ్మల కొలువు ఎప్పుడు పెడతారంటే మన ఆంధ్రదేశంలో ఇంటి ఆచారాన్ని బట్టి, ఆనవాయితీని బట్టి కొందరు దసరాకు పెడతారు, మరి కొందరు సంక్రాంతికి కొలువు పెడతారు. మన ప్రాంతంలో మనం
బొమ్మలు పెట్టడం అంటాం. కానీ కొన్ని ప్రాంతాల్లో బొమ్మలను నిలపడం, బొమ్మలు ఎత్తడం అని కూడా అంటారు. మరి బొమ్మల కొలువు ఎందుకు పెడతారు, ఎలా పెడతారంటే ఇంట్లో పెద్దలందరూ పూనుకుని బళ్ళలను గ్రామంలో మెట్లుగా అమర్చి వాటిపై బొమ్మలు పెడతారు. కొందరు చెక్కతో మెట్ల బల్ల చేయించి పెట్టుకుంటారు. ఈ బల్లని బొమ్మ బల్ల అని, మెట్ల బల్ల అని వ్యవహరిస్తారు. ఈ మెట్లు ఎప్పుడు బేసి సంఖ్యలోనే ఉంటాయి. 3, 5, 7, 9, 11 ఇలా వారి దగ్గర ఉన్న బొమ్మలు బట్టి అన్ని మెట్లు ఉంటాయి. బొమ్మలు పెట్టే ముందు బలను కేవలం తెల్లటి గుడ్డతో కప్పుతారు. ముందుగా బొమ్మలు పెట్టే గది కడిగి ముగ్గు పెట్టి బలను కడిగి పెడతారు. బల్లలు లేని వాళ్ళు పెట్టెలు, పుస్తకాలు, సీనరీ డబ్బాలు వంటి వాటిని మెట్లుగా అమర్చి తెల్లటి గుడ్డ పరిచి బొమ్మల గుళ్ళు పెట్టడానికి ఆసనాలు ఏర్పాటు చేస్తారు. మొదటి మెట్టు మీద దీపం పెట్టి పూజ చేస్తారు. ఆ పూజ అయ్యాక అసలు గుళ్ళు పెట్టడం ఆరంభిస్తారు. బొమ్మల ఆకారాన్ని బట్టి ఏ మెట్టు మీద ఏ బొమ్మ పెట్టాలి అనేది నిర్ణయించుకుని క్రింద నుండి పైకి పెట్టుకుంటూ వెళ్తారు. ప్రతి మెట్టు మీద కనీసం ఒక బొమ్మ కింద నుండి పై మెట్టు దాకా పెట్టాక తక్కిన బొమ్మలు పేర్చుకుంటూ వస్తారు. దేవుడి బొమ్మలతో పాటు తప్పకుండా బొమ్మల కొలులో పెట్టే బొమ్మలు కొన్ని ఉంటాయి. పంచాంగం, బ్రాహ్మణుడు, పెద్ద ముత్తైదువ, పచారి కొట్టు కోమటి, అతని భార్య, తల్లి, పిల్ల, ఆవు, దూడ వంటివి. ఇవి కాక వివిధ జంతువుల బొమ్మలు, పక్షుల బొమ్మలు, పండ్ల బొమ్మలు, చెట్ల బొమ్మలు అలా వారి దగ్గరున్న బొమ్మలన్నింటినీ ఈ కొలువులో పెడతారు. కాలక్రమంలో దేశ నాయకుల బొమ్మలు, పురాతన కట్టడాలు, ప్రయాణ సాధనాలు, వాహనాల బొమ్మలు వంటి వాటిని ఈ కొలువులో చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే కొండపల్లి బొమ్మలు, నక్కపల్లి బొమ్మలతో పాటు దేశాల బొమ్మలు సేకరించి బొమ్మల కొలువులో పెట్టడం వ్యాప్తిలోకి వచ్చింది. రైల్వే స్టేషన్, విమానాశ్రయం, పార్క్ వంటివి కళాత్మకంగా ఇంట్లో వారందరూ కలిసి కట్టి పెట్టడం పిల్లలతో సృజనాత్మకత పెంపొందించే విధంగా ఉంటున్నాయి. అందంగా కళాత్మకంగా అమర్చిన ఈ బొమ్మల కొలువు పేరంటానికి బంధుమిత్రులను పిలిచి పేరంటం చేస్తారు. ఈ కొలువు పెట్టడం అనేది కేవలం భక్తి ప్రధానమే కాక విజ్ఞానదాయకంగా, వినోదాత్మకంగా, సంస్కృతి సంపన్నమై సంప్రదాయ పరిరక్షణతో పాటుగా కళాత్మక దృష్టిని పెంపొందిస్తుంది. ధన్యవాదాలు. వెరీ గుడ్, కంగ్రాట్స్, చాలా బాగా చెప్పారు అమ్మా. ఏం చదువుతున్నారు? సిక్స్త్ క్లాస్. ఇద్దరు సిక్స్త్ క్లాస్. నా పేరు వర్షిత్. నా పేరు అపర్ణ. మేము 6వ తరగతి చదువుతున్నాము. మేము ఏటికొప్పాక యొక్క విశిష్టతను తెలియజేస్తున్నాము. ఏటికొప్పాక బొమ్మలు లక్క లేదా కొయ్య బొమ్మలుగా ప్రసిద్ధిగాంచినవి. ఏటికొప్పాక అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలానికి చెందిన గ్రామం. ఈ గ్రామం వరాహ నది ఒడ్డున ఉండటంచే ఏటికొప్పాక అనే పేరు వచ్చింది. ఏటికొప్పాక బొమ్మల తయారీ ప్రక్రియ వుడ్ క్రాఫ్ట్ లేదా తరణి అంటారు. ఈ బొమ్మలను తయారు చేయడానికి ఉపయోగించిన చెక్క అంకుడి కర్ర చెట్టు నుండి వచ్చినది. వాటిల్లో హెవీ మెటల్ లేదా విషపూరితమైన వస్తువులు ఉండవు. ఈ బొమ్మలు పర్యావరణానికి అనుకూలమైనవి కాబట్టి పిల్లలు వీటిని వినియోగించడానికి 100% సురక్షితం. అందువల్ల చాలామంది తల్లిదండ్రులు ఈ బొమ్మలకు మొగ్గు చూపుతున్నారు. ఈ బొమ్మల రూపకల్పన వలన ఏటికొప్పాక పట్టణం భారతదేశంలోని బొమ్మల గ్రామంగా ఖ్యాతిని పొందింది. ఏటికొప్పాక బొమ్మల అభివృద్ధి దశలలో పిల్లలు ఆడడానికి మాత్రమే బొమ్మలుగా ఉపయోగించారు. అయితే క్రమంగా ఏటికొప్పాక బొమ్మలు విస్తృత వినియోగానికి అనుగుణంగా మారాయి. నేడు వాటిని బొమ్మలుగా, అలంకరణ వస్తువులుగా, యుటిలిటీ వస్తువులుగా మరియు బహుమతి వస్తువులుగా కూడా ఉపయోగించవచ్చు. పౌరాణిక బొమ్మలు, జంతువులు, దేవత బొమ్మలు, రంగురంగుల పాత్రలు, గరిటెలు, స్టవ్ మరియు గ్రైండర్లతో కూడి ఉన్న వంటగది సెట్ లేదా లక్క పిడతలు మాత్రమే కాక డోర్ హ్యాంగింగ్లు, పక్షులకు ఆహారంగా ఉపయోగించే నీటి గిన్నెలు వంటి విస్తృతమైన బొమ్మలను కూడా రూపొందించారు. ధన్యవాదములు. నా పేరు దీక్షిత. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే అంశం పేరు కొండపల్లి బొమ్మలు. కొండపల్లి కొయ్య బొమ్మలు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సమీపంలో కొండపల్లి గ్రామంలో తయారవుతుంటాయి. రాజస్థాన్ నుండి తరాల క్రితం వలస వచ్చిన నిపుణులు ఈ బొమ్మలు రూపొందిస్తుంటారు. వలస వస్తూ ఈ కళాకారులు 16వ శతాబ్దంలో తమతో పాటుగా బొమ్మలు రూపొందించడంలో పాలు పంచుకుంటున్నారు. కాలక్రమేణా కొండపల్లి కొయ్య బొమ్మలు ఆట బొమ్మల నుంచి సేకరణ వస్తువులయ్యాయి. దసరా సంక్రాంతి వేడుకల్లో బొమ్మల కొలువులో ఈ కొయ్య బొమ్మ అంతర్భాగం తెల్ల పొనికి అని పిలిచే స్థానిక చెక్క రకం వాడి చెక్కి ఆపై కూరగాయల నుండి లభించే రంగులను, సహజ రంగులను, ప్రస్తుతం కొంతవరకు ఎనామిల్ రంగులను వాడి తయారు చేసే ఈ బొమ్మలు కళాత్మకమైన పనితనానికి ప్రాచుర్యం పొందాయి. సంప్రదాయకమైన కొండపల్లి శైలిలోని తాటి చెట్టు బొమ్మలు, ఎడ్లబండి బొమ్మలు, అంబారి ఏనుగు బొమ్మలు, గ్రామ నేపథ్యంలోని బొమ్మలు, బృందావన బొమ్మలు వంటివి చేస్తుంటారు.
అత్యంత ప్రాచుర్యం పొందిన బొమ్మల్లో దశావతారాలు, ఏనుగు అంబారి, ఒంటెద్దు బండి, గీతోపదేశం, పెళ్లికూతురు పెళ్లికొడుకులను మోస్తూ వెళుతున్న పల్లకి బోయిలు, గ్రామాల్లోని చేతి వృత్తుల వాళ్ల సెట్ జంతువులు వంటివి ఉన్నాయి. తల ఊపుతున్న అమ్మాయి అబ్బాయి, బ్రాహ్మణుడు వంటివి చాలా మందికి ఇష్టమైన కొండపల్లి బొమ్మలు. ధన్యవాదములు. నా పేరు పవన్. నా పేరు ఐశ్వర్య. మేము నిర్మల్ బొమ్మల విశిష్టతను తెలియజేస్తున్నాము. నిర్మల్ బొమ్మలు లేదా నిర్మల్ కోయి బొమ్మలు కోయితో చేయబడినవి. ఇవి తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లాకు చెందిన నిర్మల్ పట్టణంలో తయారు చేయనందున వీటికి నిర్మల్ బొమ్మలు అనే పేరు వచ్చింది. ఈ బొమ్మలకు సుమారు 400 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ బొమ్మలు కర్రలతో కోయి బొమ్మలు చేసి చిత్రమైన బొమ్మలుగా చేయడం ఇక్కడ ప్రత్యేకత. కర్రలు సేకరించి వాటిని ఆరబెట్టి తగిన రూపాలకు చెక్కడం, పెయింటింగ్ వేయడం, విక్రయించడం కొందరు తరతరాలుగా చేస్తున్నారు. కోయి బొమ్మలకు కాకుండా నిర్మల్ వర్ణ చిత్రాలకు కూడా నిర్మల్ పేరుగాంచింది. 1955లో నిర్మల్ సహకరణ సంస్థను ఏర్పరిచారు. రాష్ట్రపతి శ్రీ అవార్డు కూడా పొందారు. నిర్మల్ సంస్థానాన్ని పరిపాలించిన నిమ్మనాయుడు దేశం నలుమూలల నుంచి కళాకారులను నిర్మల్కు రప్పించి చేతి కళలను అభివృద్ధి పరిచారు. దీంతో నిర్మల్లో 17వ శతాబ్దంలో నిర్మల్ కొయ్య బొమ్మల పరిశ్రమ ప్రారంభమైంది. ఈ బొమ్మలకు అడవులలో లభించే పొడికి కర్రను ఉపయోగిస్తారు. వనమూలికలు, సహజమైన రంగులను ఉపయోగించి ఈ బొమ్మలు సజీవంగా ఉండేటట్లు తయారు చేస్తారు. అందువల్ల ఈ బొమ్మలు అందరినీ ఆకర్షిస్తాయి. ఈ కళాకారులు తయారు చేసిన బొమ్మల్లో పక్షులు, జంతువులు, కూరగాయలు, పండ్లు ఇంకా రకరకాలు ఉంటాయి. దీనికి తోడు ఈ కళాకారులు వేసిన పెయింటింగ్స్ కూడా గొప్పగానే ఉంటాయి. ప్రకృతి సహజంగా ఏర్పడిన చిత్రాలు, దేవత చిత్రాలు నిర్మల్ కళాకారుల చతురతకు అర్థంగా నిలుస్తున్నాయి. భారత కేంద్ర పర్యాటక శాఖ 2024 సంవత్సరానికి గాను కేంద్ర పర్యాటక శాఖ ప్రకటించిన అవార్డులలో మన నిర్మల్ కొయ్య బొమ్మలకు ప్రతిష్టాత్మక జాతీయ పర్యాటక అవార్డు దక్కింది. ధన్యవాదాలు. నా పేరు విజయలక్ష్మి. నేను 6వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయే అంశం పేరు కలకత్తా మట్టి బొమ్మలు. కలకత్తా మట్టి బొమ్మలుగా పేరుగాంచిన ఈ మట్టి బొమ్మలు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తయారవుతాయి. మానవులు, దేవతల బొమ్మలు అచ్చంగా కథలు చెప్తున్నట్టుగా ఉంటాయి. ఈ బొమ్మలలో రోజువారీ జీవితం, పని ప్రతిబింబించేలా రైతులు, నేత కార్మికులు, బాస్కెట్, గొడుగు మేకర్స్ ఇలా మొదలైనవి ఉన్నాయి. రియాలిటీకి దగ్గరగా ఉన్నాయి. మట్టి బొమ్మలు తయారు చేసే హస్త కళాకారులు దేశ విదేశాలలో పేరుగాంచారు. ఈ బొమ్మలు తయారు చేయడానికి మట్టిని గంగా ఒడ్డు నుండి సేకరిస్తారు. ధన్యవాదాలు. నా పేరు మనస్విని. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పే అంశం పేరు కుంభకోణం ఇత్తడి బొమ్మలు. దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రాచీనమైన పుణ్యక్షేత్రాలలో కుంభకోణం ఒకటి. ఈ పట్టణంలో చాలా ప్రాచీన దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ కంచు, రాగి, ఇత్తడి, లోహాలతో బొమ్మలను తయారు చేస్తారు. దేవతామూర్తుల బొమ్మలు, గీతోపదేశం, సంగం వంటి తదితర బొమ్మలు క్యాస్టింగ్ పద్ధతిలో తయారు చేస్తారు. ఈ బొమ్మలు మన దేశ నలుమూలలోనూ రకరకాల హిందూ దేవాలయాల వద్ద బొమ్మల షాపుల్లో విగ్రహాలుగా మనకు కనిపిస్తుంటాయి. ధన్యవాదాలు. నా పేరు మోనిష్. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే అంశం పేరు మహాబలిపురం రాజబొమ్మలు. శిల్పకళకు ప్రతిరూపమైన తమిళనాడులోని మహాబలిపురంలో దొరికే ఈ రాజబొమ్మలు ఈ ప్రదేశంలో 40 పురాతన స్మారక చిహ్నాలు మరియు హిందూ దేవాలయాలు ఉన్నాయి. రకరకాల రంగులలో దొరికే రాళ్ళు చెక్కడం ద్వారా ఇక్కడ అనేక బొమ్మలు తయారవుతాయి. సాంప్రదాయ హస్తకళాకారులు పౌరాణిక బొమ్మలు, బుద్ధుడు బొమ్మలు, జంతువుల బొమ్మలు మాత్రమే కాక దేవాలయాల్లో ప్రతిష్ఠించేలా విగ్రహాలు చెక్కడం కొనసాగిస్తున్నారు. ఇంకా కొన్ని కళాఖండాలు, లాంప్ షేడ్లు, ఆభరణాలు పెట్టే బాక్సులు జాలీ వర్క్స్తో ఆసక్తికరంగా రాతితో తయారు చేస్తున్నారు. ఇవే కాక వేలూరులో దొరికే అమ్మవారు నంది బొమ్మలు కూడా మన బొమ్మల కొలువులో ఉన్నాయి. ధన్యవాదాలు. నా పేరు అతిథి. 4వ తరగతి చదువుతున్నాను. చెప్పబోయే అంశం పేరు చెన్నై గోల్డ్ మట్టి పేపర్ గాజు బొమ్మలు. చెన్నై గోల్డ్ మట్టి పేపర్ గాజు బొమ్మలు తమిళనాడులోని చెన్నైలో దొరికే ఈ బొమ్మలకు గోల్డ్ బొమ్మలు అని పేరు. గోల్డ్ అనగా కొలువు అని అర్థం. ఇవి సాధారణంగా బొమ్మల కొలువు కోసం తయారు చేస్తారు. వీటి తయారీ 2 రకాలుగా ఉంటుంది, మట్టితోనూ ఇంకా పేపర్ గాజుతోనూ. వీటిలో అనేక దేవత బొమ్మలు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, విశ్వరూపంలో విష్ణువు లాంటివే కాక పౌరాణిక పాత్రలైన ఘటోత్కచుడు, కుంభకరుడు, కాంచి పీఠాధిపతులు వంటివి చాలా రకాలు ఉన్నాయి. మన గ్రామంలో కూడా బొమ్మల తయారీ అనాదిగా వస్తుంది. ఇక్కడ వినాయక చవితికి, దసరాకి మట్టి విగ్రహాలే కాకుండా వేసవిలో వాడే మట్టి పాత్రలు, దీపావళికి దీపాలు, ఇంకా పిల్లల కోసం డిబ్బీలు, షోకేస్ బొమ్మలు తయారు చేస్తారు. అలాగే మన పొరుగు గ్రామమైన గాడిలంగలో తయారయ్యే మట్టి బొమ్మలు
దశావతారాలు మన బొమ్మల కొలువులో ఉన్నాయి. వీటిల్లో సీత, రామ, లక్ష్మణ, హనుమంతుడు, పెళ్ళికొడుకు, పెళ్లి కూతురు, నీళ్లు మోసే అమ్మాయి వంటి బొమ్మలు ఉన్నాయి. ఇప్పుడు గాడిలంకలో కుటుంబాలు అమలాపురానికి మగం మారి అక్కడ బొమ్మలు తయారు చేస్తున్నారు. ధన్యవాదాలు. నా పేరు కుందన. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే అంశం పేరు బొబ్బిలి మినియేచర్ సంగీత వాయిద్యాల గురించి. బొబ్బిలి అనగానే గుర్తుకు వచ్చేది అక్కడి వీణలు. ఈ గ్రామం ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో ఉంది. బొబ్బిలి వీణకు జియోగ్రాఫికల్ గుర్తింపు లభించింది. ఇక్కడ వాయించే వీణలు తంబురాలతో పాటు బహుమతులుగా ఇచ్చే చిన్న వీణలు, సంగీత వాయిద్యాలు కూడా ఈ కళాకారులు తయారు చేస్తున్నారు. ఇక్కడ 45 కుటుంబాల వరకు ఈ గిఫ్ట్ వాయిద్యాలను తయారు చేసే కుటుంబాలు ఉన్నాయి. ఈ మినియేచర్ వాయిద్యాలు అచ్చంగా వాయించే వాయిద్యాలు లాగానే అన్ని రకాల అనగా సింహతల, నిమితల డిజైన్లను కలిగి ఉండడం వీటి ప్రత్యేకత. ఇవి పంచ చెక్కతో తయారు చేస్తారు. ఇవి రకరకాల పండుగలకు, ఫంక్షన్లకు గిఫ్ట్గా ఇచ్చుకోవడం సర్వసాధారణమైపోయింది. ధన్యవాదములు.